వన్స్ అగైన్ వెల్కమ్ టు సమతారెడ్డి స్టూడియో. చూడగానే ప్రశాంతంగా ఉంది కదా, సమ్మర్లో ఇట్లా ప్రశాంతంగా ఉండి అండ్ కంప్లీట్ డిజైనర్ శారీస్ అయితే ఎంత క్రేజీగా ఉంటుంది అంత క్రేజీగా ఉంది. ఫస్ట్ అయితే ఈ బ్యూటిఫుల్ మోటివ్స్ దగ్గర చూడండి. ఇది మనకి చిన్న పర్ల్ వర్క్ అండ్ కర్దానా వర్క్ వస్తుంది అనమాట. అండ్ ఇట్లా లాంగ్ ప్యానల్స్లో మనకి టిష్యూ అనేది వస్తుంది. ఎడ్జ్లో కూడా ఒక స్కాలప్ కంటిన్యూ అవుతుంది కర్దానా వర్క్లో. కంప్లీట్ బ్రీజ్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్ అన్నట్టుగా ఉందన్నమాట. లావెండర్ కట్టుకుంటే అండ్ త్రూ డే కట్టడానికి కూడా చాలా కన్వీనియంట్ ఉంటూ పళ్ళు బ్లౌజ్ ఇంకా బాగా హైలైట్ అవుతుంది. అండ్ పళ్ళు పాటలు కూడా ఇట్లా దగ్గరకు వచ్చినాయి అనమాట. ఈ మోటివ్స్ అనేది సూపర్గా ఉంది. డ్రైప్ చేసుకున్నప్పుడు చాలా హాయిగా ఉంది. 3750 రూపీస్లో ఇది అవైలబుల్ ఉంది. స్టిల్ చెప్తున్నా చాలా రీజనబుల్ ప్రైస్. అండ్ లిటిల్ బిట్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ డెఫినెట్ ఉంది. బట్ బ్లౌజ్ సిమిలర్ రావడం వల్ల అంతేమీ అనిపించదు. ఇంకా ఫాల్ కూడా ఇట్లా పడుతుంది అనమాట. నీట్గా డ్రైప్ చేసుకునే పని అయితే సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మనం చూసేది బేబీ పింక్ కలర్. సో ఈ శారీలో కూడా అంతే సేమ్ డీటెయిల్స్. కాకపోతే మనం చెక్ చేయాల్సింది ఏంటి, హైట్ ఉందా లేదా. ఓకే, సో హైట్ సఫిషియెంట్ ఉంది. స్కాలప్ బట్టి కాకుండా ఈ బిలో ఉంది కదా, ఆ బిలో లేయర్ వల్ల మనకు తెలుస్తుంది సఫిషియెంట్ ఉంది లేదు. ట్రాన్స్పరెంట్ డెఫినెట్లీ ఉంది. బట్ సేమ్ బ్లౌజ్ కాబట్టి అస్సలు కాన్షియస్ ఉండే పని ఉండదు. అండ్ నేను కాంట్రాస్ట్ వస్తే కూడా అస్సలు బాగుండదు. పళ్ళు ఇప్పుడు బ్లౌజ్ ఒక్కసారి దగ్గర ఇట్లా మనకి హ్యాండ్స్కి మంచి సాఫ్ట్ క్రేప్ సిల్క్ ఫ్యాబ్రిక్. ఇది ఎంత సాఫ్ట్గా ఉంది చూడండి. అండ్ ఎడ్జ్కి కూడా మనకి ఇది ఒక లైన్ ఆఫ్ ఎందుకు ముందుకు వచ్చిన ఈ మోటివ్స్ వచ్చేసి హ్యాండ్స్కి వచ్చినాయి. ఇంకేమి ఉన్నాయి డీటెయిల్స్ చూద్దాం బ్లౌజ్లో. యా అనుకున్నా బ్యాగ్ కూడా వచ్చిందా లేదా. సో బ్యాగ్ కూడా ఇట్లా పీసెస్ వచ్చినాయన్నమాట. మంచిగా డిజైన్ చేసుకునే పని అయితే సూపర్గా ఉంటుంది. నేను ఇట్లా పెట్టుకొని చూపిస్తున్నా. సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్. ఈ కలర్ వచ్చేసి డార్క్ క్రీమ్ కలర్. సో ఈ బ్యూటిఫుల్ కలర్లో కూడా ఇది అవైలబుల్ ఉంది. పళ్ళు బ్లౌజ్ ఆల్రెడీ చూపించిన కదా, హ్యాండ్స్కి వచ్చింది. అండ్ ఇట్లా బ్యాక్ కూడా మోటివ్స్ అనేది వచ్చింది. మనం మంచిగా డిజైన్ చేసుకోవాలి బ్లౌజ్. నెక్స్ట్ లాస్ట్ లైట్ పీచ్ కలర్ అవైలబుల్ ఉంది. పళ్ళు బ్లౌజ్. ఇవి మనకి డైలీ వేర్ కంటే కొంచెము చిన్న పార్టీ వేర్ లేకపోతే క్యాజువల్కి యూజ్ చేయొచ్చు. మరి డైలీ వేర్ ఎందుకు యూజ్ చేయదంటే బ్లౌజ్ చాలా గ్రాండ్గా వచ్చింది. బట్ ఫ్యాబ్రిక్ వైజ్ చూసుకుంటే మాత్రం హోమ్ వాష్కి చాలా కన్వీనియంట్ ఉంది. ఫాలింగ్ మెటీరియల్ జార్జెట్ షిఫాన్ శారీ మంచిగా ఇట్లా టాజెస్ తోటి ఉంటుంది. ఇది కూడా నేను హైట్ చూపిస్తున్నాను. దీంట్లో ఈ ఒక్క శారీలో మనం హైట్ చెక్ చేయాలి. హైట్ బిందాస్ హైట్ ఉంది. లిటిల్ బిట్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ మాత్రమే ఉన్న ఈ శారీ గ్రీన్ కలర్. బ్లౌజ్ ఇట్లా గ్రాండ్గా వచ్చింది. కాకపోతే ఏంటంటే ఇది ప్రాపర్ 1 మీటర్ ఉన్నట్టయితే అనిపించట్లేదు. చిన్న హ్యాండ్స్ పెట్టుకోవడానికి లేకపోతే ఏదైనా వేరే పేరప్ చేయాలంటే కూడా యూస్ఫుల్ అయితే అవుతుంది. ఇట్లా కంప్లీట్ ఇట్లా వచ్చింది. ఈ ఎంబ్రాయిడరీ అనేది మొత్తం మనకి హ్యాండ్స్కి కన్వీనియంట్గా అండ్ మధ్యలో చిన్న మోటివ్స్. గ్రీన్కి పింక్. సో 1 by 1 ఒక్కొక్కటి చూద్దాం. 850 రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్. నెక్స్ట్ దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి డార్క్ లావెండర్ కలర్కి వైన్ కలర్ కాంబినేషన్ వచ్చింది. ఇట్లా బ్లౌజ్. నెక్స్ట్ మస్టర్డ్ ఎల్లోకి రెడ్ కలర్. అంటే కలర్ కాంబినేషన్ అయితే చెప్పలేదు. మస్టర్డ్ ఎల్లోకి రెడ్ సూపర్గా ఉంటుంది. డార్క్ ఆనియన్ పింక్ కలర్. దీనికి వచ్చేసి ఈ కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ వచ్చింది. వైట్ మిల్కీ వైట్ రెడ్. ఇంకా ఉన్నాయా? ఇది లాస్ట్ బ్లూ కలర్కి పింక్ వచ్చింది. ఈ బ్లూ. సో ఇవాళ శారీస్ మీకు నచ్చిన పని అయితే నంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. థ్యాంక్ యూ.